నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ఉగాది వస్తోంది. ఉగాదితో పాటు నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ నవరాత్రులు ఏంటి, ఎవరు జరుపుకోవాలి, ఏ దేవీ దేవతని ఆరాధిస్తారు అనేది అమ్మ మాటల్లో ఉందాం. ప్రస్తుతం మనం శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో ఉన్నాం. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. శ్రీమాత్రే నమః. అమ్మ ఉగాది మనం తర్వాత మాట్లాడదాం, కానీ అంతకుముందు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అని అంటారు. అంటే అసలు ఈ నవరాత్రులు ఏంటి, ఏ అమ్మవారిని కొలుస్తారు? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 సంఖ్య మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 27 నక్షత్రాలు, 2, 7 కలిపితే ఎంత? 9 నవగ్రహాలు, మన శరీరంలో ఉండేటటువంటి నవరంధ్రములు, శ్రీచక్రములో ఉండేటటువంటి నవ ఆవరణలు, చూడండి అన్ని 9కి రిలేట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ ఈ 9 రాత్రులకి చాలా ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనం శారదా నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రుల్ని చాలా విశేషంగా జరుపుకుంటాం. కానీ ఈ గుప్త నవరాత్రులు ఇవన్నీ కూడా సాధనా కాలములు. సంవత్సరానికి 4 సాధనా సమయాలు. ఒకటి చైత్రమాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు, తర్వాత ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రులు, తర్వాత ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శారదా నవరాత్రులు, తర్వాత మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు. ఈ 4 కూడా సాధనా సమయాలమ్మా. 4 అంటే ఇంచుమించు 40 రోజులు. సంవత్సరంలో 40 రోజుల కాలం పాటు దీక్షగా, అంటే ఒక మండలం అనుకోండి, మండలం రోజులు దీక్షగా ఉండి ఆ భగవంతుణ్ణి అర్చించడం, పూజించడం, ధ్యానించడం, హోమం చేయడం, వీటి ద్వారా అసలు మనకు ఆ సంవత్సరం అంతా కూడా గుండెలు బాదుకునేటటువంటి కష్టాలే ఉండవు. చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, స్మూత్గా వెళ్ళిపోతుంది ఆ సంవత్సరం. ఎందుకంటే మన గోచార రీత్యా కొన్ని గ్రహాలటు, కొన్ని గ్రహాలిటు ఇట్లా జరిగి కొంత గ్రహ బాధలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే నక్షత్ర వేధలను కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ నవరాత్రులు చేయడం వల్ల శాంతించబడతాయి. వాటి ప్రత్యేకత కూడా వరుసగా రాకుండా సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి అట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చేసుకునే నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు. ఇది ఉగాది రోజు ప్రారంభమవుతాయి. ఉగాది రోజు రాత్రి అంటే రాత్రి సమయం కదా. ఇక్కడ మనం పూజించే దేవత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క నవరాత్రులు. చాలామంది శారదా నవరాత్రులే చేసుకుంటారు, ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు. కానీ ఇది కూడా చేసుకోవాలి. శారద అన్నా కానీ ఇక్కడ లలిత అమ్మ అన్న కానీ ఒకటే కదా. ఒకటే అమ్మ. అంటే ఎలా అంటే అమ్మా, ఇప్పుడు నేనున్నాను, నేను నా భర్తకి భార్యని, నా పిల్లలకి తల్లిని. ఏ రోలు ఆ రోలే. ఇక్కడ దుర్గా నవరాత్రులుగా మహిషాసురమర్దినిగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ పరమశాంత స్వరూపిణిగా చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, అక్కడ మహిషాసురమర్దినిగా చేసుకుంటున్నాం. ఇక్కడ పరమశాంతి స్వరూపిణి అయినటువంటి జగన్మాత గురించి మనం ప్రార్థిస్తున్నాం. అసలు ఈ లలితా నవరాత్రులు అనేది మనం తెల్లారు లేచిన దగ్గర నుంచి ఈ లలితా సహస్రనామాన్ని, సౌందర్య లహరిని, లేకపోతే ఇంకొకటని ఆ లలితాదేవికి సంబంధించినటువంటి ఎన్ని స్తోత్రాలు చదువుతూ ఉంటాం. మూక పంచశతని, ఇవన్నీ కూడా అమ్మవారివేగా, లలితామాతవేగా. మరి ఇంత ఆరాధిస్తున్న మనకి ఈ వసంత నవరాత్రుల కాలం చాలా విశేషం, చాలా విశేషం. అందరూ కూడా చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఏ నవరాత్రులకైనా ఫోటో పెట్టుకోవాలా అని అనుమానం వస్తుంది, కానీ లలితా నవరాత్రుల్లో లలితాదేవి ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. చూడండి, ప్రతి ఇంట్లోనూ లలితాదేవి ఫోటో ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి నవరాత్రి ఈ వసంత నవరాత్రి. అయితే అమ్మ, ఇప్పుడు లలితా సహస్రనామం గురించి మీరు ఎన్నోసార్లు చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ వసంత నవరాత్రుల్లో మేము పర్టికులర్గా లలితా సహస్రనామంలో నుంచి ఒక పర్టికులర్ ఒక 2 నామాలు వంటికే చదువుకోగలుగుతాము, లేకపోతే దాన్నే పారాయణ చేస్తాము అనుకునే వాళ్ళకి మీరు ఏదన్నా ప్రత్యేకంగా చెప్పగలుగుతారా? గ్రహ బాధలు అన్నారు మీరు ఇందాక, అలా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే లలితా సహస్రనామం అన్నిటికీ పనికొస్తుంది, అఫ్ కోర్స్ ఇదే చదవాలి అనేది కూడా లేదు. కానీ మీ మాటల్లో మీరు ఇంకొంచెం ఏదన్నా ఈ పూజా విధానం కానీ ఈ నవరాత్రుల గురించి కానీ పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా నేను. మనకి తెలిసినటువంటి స్థూల శరీరమే మనకు తెలుసు, కానీ సూక్ష్మము కారణము అని 2 ఉంటాయి.
స్థూలం కాకుండా కనీసం సూక్ష్మ శరీరము ఇలాంటి సాధన వల్ల చక్కగా దాన్ని ఏమంటారు యాక్టివేట్ అయ్యి మన చుట్టూ ఉండే ఆరా ఏదైతే ఉందో అది పాజిటివ్గా ఉంటుంది. చాలా నెగిటివిటీ ఉంది కదమ్మా ఇప్పుడు బయట లోపల ప్రయాణాల్లో ఇట్లా చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఎప్పుడైతే ఈ దీక్షగా కొన్ని పనులు చేస్తూ ఉంటామో మన ఆరా కూడా చాలా పాజిటివ్గా మారడమే కాకుండా చక్రములు మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం దాకా ఉండే చక్రములన్నీ కూడా క్లెన్స్ అవుతాయి. దీనివల్ల శుభ్రపడతాయి అన్నమాట. అంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క బ్లాకేజ్ ఉంటుంది. ఆ బ్లాకేజ్ వల్ల మనకి తెలియకుండానే కొన్ని కష్టాలు పడుతూ ఉంటాం, కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ సాధన వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆ చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. మామూలుగా కొన్ని సాధనలు ఏంటంటే గురువు లేకుండా చేయకూడదు, కానీ ఇలాంటివి ఏంటంటే చక్కగా ఒక ఫోటో పెట్టుకుని శ్రీ సూక్త విధానంతో అమ్మవారికి షోడశోపచారాలు పూజ చేసి పెద్దగా ఏం నివేదన అక్కర్లేదమ్మా, రోజు ఇంత పులగం వండి నైవేద్యం పెట్టండి, లేదా ఇంత పరవాన్నం వండి నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు చక్కగా కుదిరితే లలితా సహస్రనామం పారాయణ చేయండి, లేదా అమ్మవారి యొక్క 16 నామాలు ఉంటాయి, ఆ నామాలు పారాయణ చేయండి. ఆ నామాలు కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాము. చాలా విశేషమైన నామాలు. మా అమ్మవారి 16 నామాలు ఉంటాయి. ప్రతిరోజు చక్కగా చదువుకొని పానకము వడపప్పు ఇంత పులగము లేదా చక్కగా ఇంత క్షీరాన్నం వండి నివేదన చేసుకుని ఈ 9 రోజులు నిష్ఠగా ఉండండి. ప్రతిసారి చెప్పేదే అందరికీ తెలిసిందే, బ్రహ్మచర్యము, ఏకభుక్తము, సాత్విక ఆహారం. అయితే అమ్మ ఇందాక నేను అడిగిన దాంట్లో ఏమైనా నామాలు చెప్పండి అన్నా, అది కాకపోయినా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 16 నామాలు ఏవైతే ఉన్నాయో ఇది చదువుకుంటే సరిపోతుంది. 16 నామాలతో పాటు శ్రీ సూక్త విధానంతో పూజ చేసుకోలేని వాళ్ళు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ నామంతో ఈ శ్లోకం చదవడం, ఒక ఉపచారం చేయడం, అట్లా 16 ఉపచారాలు చక్కగా ఈ శ్లోకంతో చేసుకోవచ్చు. చేసుకుని నేను చెప్పినటువంటి నివేదన చేసి రాత్రి సమయంలో ఏకభుక్తం చేసి కొంతమంది 9 రోజులు ఉపవాసం ఉంటారు. మనం చెయ్యం కానీ అమ్మ నార్త్ ఇండియన్స్ ఉగాది రోజు కలశ స్థాపన చేస్తారు, చేసి గౌరీదేవికి పూజ చేస్తారు. అందుకే ఇవి వసంత నవరాత్రులు కాబట్టి, ఎందుకంటే చాలా విశేషంగా అర్చిస్తారు వాళ్ళ అమ్మవారిని. అందుకని అందరూ చేసుకోవాల్సిన, అంటే కొన్ని అందరూ చేయకూడని ఉంటాయి, గురువుల ద్వారా నేర్చుకుని చేసే ఉంటాయి, కొన్ని అందరూ చేసుకునే ఉంటాయి. అలాంటి వాటిలో ఈ యొక్క వసంత నవరాత్రులు కూడా ఒకటి. గుప్త నవరాత్రులు అయినా కూడా చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. తెల్లారు లేచిన దగ్గర నుంచి లలిత లలిత అంటూనే ఉంటాం కదమ్మా, అందరూ చేసుకోవచ్చు. పైగా ఇంకా విశేషం శ్రీరామనవమి. చూడండి, శ్రీరాముడు లలిత ఇద్దరు ఒకటే అని చెప్పడానికి ఆ పూజలు కూడా అలాగే వస్తాయి. శ్రీరామనవమి నవమి రోజు ఆ మొదలుపెట్టి వసంత నవరాత్రులు కూడా చక్కగా ఉగాది నుంచి మొదలుపెట్టి ఆ 9 రోజులు కూడా ఆ యొక్క లలితాదేవి యొక్క పూజ చేస్తాం. అలాగే ఉపదేశ మంత్రాలు ఉన్నవాళ్ళు పంచదశి షోడశి ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ వారి వారి గురు పరంపరను బట్టి చక్కగా ఈ సమయంలో అయినా జపం ఎక్కువ చేసుకోండి. తర్పణము, జపము, హోమము, ఇట్లా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుందమ్మా. ఇక మీ సాంప్రదాయాన్ని బట్టి ప్రత్యేకించి ఇంట్లో చేసుకోలేకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా గురుస్థానానికి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి రోజుల్లో వెళ్ళండి. చాలా అక్కడ ఎనర్జీ, గురువుని దర్శించుకోవడము, ఆ గురువుతో కలిపి సాధన చేయడము, గురువుతో కలిపి హోమం చేయడము చాలా విశేషంగా ఉంటుంది. ఇది శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి. లేని వాళ్ళు కూడా నేను చెప్పాను కదా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తే ఈ నామంతో 16 ఉపచారాలు చేసుకోవచ్చు. ఆ 16 నామాలు కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే అమ్మ ప్రతి నవరాత్రికి ఒక స్టోరీ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు శరన్నవరాత్రులు తీసుకుంటే కనుక మహిషాసురమర్దిని అదంతా ఏంటి అనేది మనకు తెలుసు. ఈ వసంత నవరాత్రులకి సంబంధించి ఏదైనా అలా బ్యాక్ స్టోరీ ఉందా అమ్మా? ఇక్కడ ఒకటే తెలుసుకోవాల్సింది, ఎవరైనా ఎప్పుడు నవరాత్రులైనా కూడా చెడు మీద మంచి విజయం, అధర్మం మీద ధర్మం విజయం, అసుర లక్షణాల మీద దైవ లక్షణాలు విజయం. ఇవే సంకేతం. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రత్యేకించి ఎక్కడో చూస్తాం. ఇప్పుడు లలితా సహస్రనామం మన అందరికీ తెలుసు కదా, అక్కడ
భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. భండాసురుణ్ణి వధించడానికి ఆవిడ చిదగ్నిగుండం నుంచి ఉద్భవించింది అని చెప్పాం. అసలు భండాసురుడు అంటే అర్థం ఏంటి తెలుసా? బండ అంటే బద్ధకము. బట్ చూడండి, మన ఇంట్లో ఎవరైనా పిల్లలు కదలకుండా కూర్చుంటే అలా బండోళ్ళ కూర్చుంటావేంట్రా అంటామా? పైగా ఆ భండాసురుడు యొక్క రాజ్యం పేరేంటి తెలుసా? శూన్యక పట్టణం. శూన్యకం అంటే ఏంటి? చీకటి. అంటే అజ్ఞానం అనే చీకటి నుంచి, అజ్ఞానం అనే రాక్షస కోరల నుంచి మనల్ని రక్షించేటటువంటిది. పైగా ఈ వసంతకాలం, ఉగాది వసంతకాలం, ఇప్పటిదాకా ఆకులు రాలిపోయి కొత్తగా చిగురులు వచ్చి మన్మధుడు చూడండి, మన్మధుడు వసంత సామంతో మలయ మరుదాయోధన రథ అని చెప్పి మనకి సౌందర్యలహరిలో శ్లోకం ఉంటుంది. అది మధ్యలో అనుకోండి నేను చెప్పింది. ఆ మన్మధుడి యొక్క స్నేహితుడేమో వసంతుడు, చెలికాడంటే స్నేహితుడు. ఆయన యొక్క రథము మేఘాలు, బాణం ఏమో తుమ్మెదలు. చూడండి, అవి ఏవి శాశ్వతం కాదు, అన్నీ ఎగిరిపోయేవి, క్షణంలో ఎగిరిపోతూ ఉంటాయి. కానీ ఏం చేస్తాడు? అందరినీ రూల్ చేస్తుంటాడు. ఈ వసంతకాలం కూడా చూడండి, మనకు చూడగానే ఒకలాంటి చల్ల గాలి, ఆ ప్రకృతి అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, హాయ్ అన్నట్టుగా ఉంటుంది. కోకిల కిలకిలా రావాలు, అప్పుడే చిగురు వస్తున్న మామిడి పిందెలు, వేప పూతలతోటి ప్రకృతి అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఆహ్లాదకర వాతావరణంలో ఆ అమ్మని కనుక మనం ప్రార్థిస్తే ప్రకృతి అంతా కూడా తానే కదమ్మా, చాలా విశేషంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, భౌతికంగా నేను చెప్తున్నాను. మేము ఈ సమస్యలతో కూరుకుపోయాము లేదా అతలాకుతలం అయిపోయాము అన్న పరిస్థితి రాదమ్మా. అంత శక్తినిస్తుంది ఈ లలితా నవరాత్రి కూడా. చాలా చాలా చక్కగా చేసుకోండి. ఆ 16 నామాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలా